ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనా బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కాట్రా బారాముల్లా వందే భారత్ సర్వీస్ను ప్రారంభించనున్నారు. కశ్మీర్ పర్యాటకానికి ఇదొక గేమ్ చేంజర్గా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంజనీరింగ్ అద్భుతమైన చీనా బ్రిడ్జ్ విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 6న ప్రధాని చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఎక్స్లో పోస్టు చేశారు. రైల్వే వంతెన ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ కాట్రాకు రైలులో ప్రయాణించే అవకాశం ఉందని తెలిసింది. ప్రయాణంలో భాగంగా అంజీకాడ్లో నిర్మించిన దేశ తొలి కేబుల్ రైల్వే వంతెనను మోదీ పరిశీలిస్తారని సమాచారం. అనంతరం కాట్రా నుంచి ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రధాని ప్రారంభిస్తారని తెలిసింది. కశ్మీర్ను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకు ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా చినాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే చినాబ్ రైల్వే వంతెన ఎత్తు 35 మీటర్లు ఎక్కువగా ఉంటుంది. ఈ రైల్వే వంతెన నిర్మాణానికి 28,660 మెగాటన్నుల స్టీల్ను ఉపయోగించారు. -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత నమోదైన తట్టుకునేలా ప్రత్యేకమైన స్టీల్ను వినియోగించారు. చినాబ్ రైల్వే వంతెన మొత్తం పొడవు 1.31 కిలోమీటర్లు కాగా నిర్మాణానికి 1,486 కోట్ల రూపాయలు వెచ్చించారు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా, భూకంపాలు సంభవించినా తట్టుకునేలా చినాబ్ రైల్వే వంతెనను నిర్మించారు. దీని వెనకాల ఇంజనీరింగ్ అధికారుల దశాబ్దాల శ్రమ ఉందని తెలిపారు. గతేడాది ఈ వంతెనపై లోకల్ ట్రైన్తో ట్రయల్ రన్ నిర్వహించగా ఈ ఏడాది ఆరంభంలో వందే భారత్ రైలును కూడా నడిపించారు. మరోవైపు ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. కశ్మీర్ లోయలోని అతి శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును రూపొందించారు. నీరు గడ్డకట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 19న ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల అది రద్దయింది. ఆ తర్వాత 3 రోజులకే పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. కశ్మీర్ పర్యాటకానికి ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకు ప్రాజెక్టు ఒక గేమ్ చేంజర్ గా మారనుందని నిపుణులు అంటున్నారు. ఏడాది పొడవునా సైనికులు, వస్తు రవాణాకు ఆటంకాలు ఉండవని చెబుతున్నారు. కశ్మీర్ లోయలో యాపిల్ పండించే రైతులు ఒక రోజు వ్యవధిలోనే తమ ఉత్పత్తులను ఢిల్లీకి పంపించుకునే వీలు కూడా ఉంటుందని అంటున్నారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు మొత్తం పొడవు 272 కిలోమీటర్లు. 119 కిలోమీటర్ల మేర ప్రయాణం సొరంగాల గుండా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. 12.77 కిలోమీటర్ల పొడవు ఉండే T50 అనే సొరంగం దేశంలోని అతిపెద్ద టన్నెల్ అని చెప్పారు. ప్రయాణికుల రక్షణ కోసం సొరంగాలలో సీసీటీవీ కెమెరాలు అమర్చామని చెప్పారు. ప్రమాదాల సమయంలో ప్రయాణికులను తరలించేందుకు ఎస్కేప్ టన్నెల్స్ ను నిర్మించామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 41,000 కోట్లు ఖర్చు చేసింది.